100 మంది నడిచే పాట వాడు ఒక్కడి ఇట్లా పెడతాడు. తాతలు మా నాయనలు పుట్టింది ఇక్కడనే ఇదే బాట. ఈ ఊరు కాదు మొత్తమే ఇదే బాట. ఈ బాట పోనీ నడిచిండు. ఇప్పుడు ఇన్ని కడిల దాకా మీరు నాటకాలు మీరు ఏం చేసారు? అప్పటి నుంచి చేస్తుంటే ఆవిడ మీరు ఎవరు మాడకు చేస్తుంటే ఆడ మేము ఆ రోజు వచ్చి చేసినాం. ఇంతమంది ఉన్నాం ఆ రోజు 150 మంది ఉన్నాం. 150 మంది ఉంటే కడీలు తీసేసేటప్పుడు అది మొత్తం అక్కడిక్కడ జరిపేస్తే ఆ పొరడు వచ్చి ఆ డోజర్లో అంటే మేము తీసి గుంజేసినాం. గుంజేస్తే మా పేరు మీద కేసు పెట్టిండు సార్. మీరు చెప్పినాక వినకుండా కూడా కేసు పెట్టిండు. మీరు గంట సేపట్లో ఇవన్నీ తీసేయరా? గంట సేపట్లో ఈ వైర్ మొత్తం తీసేయరు. కూడా తీపియండి సార్. మొత్తం చాలా మొత్తం తీయమంటున్నా. 100 మంది నక్షపాట అయినా ఇప్పుడైనా పోవాల్సిందే. నేను గతంలో చెప్పిన సీఏ గారు వచ్చి తీసి అది చేసిండ్రు. మీరు ఇంట్లో వండుకుంటే వాడు నాటు 100 మంది నడిచి సీసీ పెట్టుకుంటే నేను పెట్టుకుంటే నీకేంది? నువ్వు తీసేసే నీ మీద కేసు అయితే నేను చూసుకుంటా. 100 మంది నడిచే పాట 10 మందికి ఎక్కడ వచ్చేది ఉండాలి. ఒక్కటి నష్టపోతే ఏముంది? వాడిని పిలిచి వానికి నష్టపరంగా నేను ఇస్తాను చెప్పు. వాడు మళ్ళీ ఇలా మీకు వచ్చేయమంటే మాత్రం వాడి మీద ఉంటా లోపలే. 100 మంది నడిచే పాట అనవసరంగా నాకు గంట సేపటి మసాలా బత్త వేసుకొని కూడా స్థానం లేకుండా అన్న ఎట్లా పోతున్నా చూడన్నా భూమి తక్కువ ఉందని ఇళ్ళకి జరిగితే మీకేమన్నా ఇబ్బంది ఉంటే మీకు ఎంత వస్తుందా నష్టపరిహారం ప్రభుత్వం నుంచి అనిస్తా లేకపోతే నేను అనిస్తా. 100 మంది నడిచే బాట ఆపొద్దు. తాతల నుంచి పోతున్నారు. ఇష్టాన నా మాటను ఇంత మంది తోటి పంచాయతీ పెట్టుకోవద్దు. 1000 మంది నడిచే బాట అక్కడ మీది కూడా బాట ఉంది. అక్కడ పోవాలి. గతంలో సిఐ వచ్చి కడీలు నాటినప్పుడు మీరు అంతా ఒప్పుకున్నారు. నేను పంపినా మీకు రికార్డు ఉంటే రికార్డు దేవుడు కానీ 100 మంది నడిచే బాట ఆపకూడదు. నేను చూపిస్తా. ఎంఆర్ఓ టీచర్ కట్టిస్తా. మాటని నీకు నష్టపరం అయితే నేను నష్టపరం కట్టిస్తా. కానీ 100 మంది నడిచే బాట మాత్రం 100 మంది కదా గీడి దాకా 10 అడుగులు 100 మంది ఆడ దాకా నలుగురికే ఈడ బాట. ఇది క్లియర్ అయినాక ఆడ కూడా వస్తా. నువ్వు రా ఫస్ట్ కళ్ళు తీపి ఆడకు వస్తా. ఆడ తీసినాక నేను ఏకుంటే అడుగు. నువ్వు నాకు ఉల్టా చెప్పొద్దు. 10 మందికి అక్కడ వచ్చే పని మనం చేద్దాము. నీకు నష్టం అయితే 1,00,000 ఒక్క నిమిషం మల్లయ్య కదా నీ పేరు? మల్లయ్య నా మాట మల్లయ్య. నీకు న్యాయం చేసే బాధ్యత నాది. ఇది నష్టపరిహారం కూడా నేను కట్టిస్తా. కానీ 100 మంది నడిచే బాట ఎప్పుడు గతంలో నేను చెప్పిన నేను చేస్తా అంటే ఇది న్యాయం అయినా కదా న్యాయం చేస్తా. నీకు మాట ఇస్తున్నా. కడులు వీక్కుంటావా వాళ్ళు వీక్ మాట ఇంటవైనవా నీకు న్యాయం చేసే బాధ్యత నాది. అరే ఇంతమందిలో మాట ఇస్తున్నా. ఇంతమందిలో మాట ఇస్తున్నా అనకూడదు తీస్తా. డాక్టర్ కాదు నా మాట ఏంట్రా. అది కాదు. మీరు నాకు బంధువులు అయితే నాకు కులపలే. మేము అన్యాయం చేయగలం. 100 మంది నడిచే బాట తీయి. నీకు ఆడ బాట తీపిస్తాం. ఇంట్లో నష్టపరం అయితే ఎన్ని పూటలు పోతే అక్కడ
చేసి పెట్టి తీపిస్తాను జరా వెళ్ళాలి